ఉద్యోగము, 20,000 ఇచ్చే ఉద్యోగానికే మనం దేవుడి సన్నిధిని విడిచిపెట్టేసామనుకో, దాని వెనకాల దేవుడిచ్చే విస్తారమైన కృప ఏం చేస్తాం? మనం పొందుకోలేము. చాలామంది బాగా ఆలకించండి. ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాడు. చాలా చిన్న ఉద్యోగమే, ఓ 10,000 రూపాయలు ఇచ్చే ఉద్యోగం దేవుడిస్తే తర్వాత ఆదివారం మందిరంలో కనపడితే ఒట్టు. ఎందుకు? వాళ్ళ విశ్వాసం వాడికి ముగిసిపోయింది. ఉద్యోగం కోసం విశ్వాసం చూపించారు, ఉద్యోగం పొందుకున్నారు, ఇక విశ్వాసం అయిపోయింది. కానీ దేవుడు అంటాడు, వీటికంటే ఆశ్చర్య కార్యాలు జరిగించుటకు నాకు అధికారం ఉంది. కానీ నీ విశ్వాసాన్ని పరిశోధించినప్పుడు, నీ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ఆ విశ్వాసం నిలబడాలి. అందుకని దైవజనుడు అంటాడు, అనేక అన్య దేశాల్లో చెదిరిపోయిన నా క్రైస్తవులారా, నా సహోదరులారా, నా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకున్నానని మీరు సంతోషపడటం కాదు, మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. అన్యుల కుటుంబంలో పుట్టానండి, నేను ఒక్కదానే దేవుణ్ణి నమ్ముకున్నానండి మనం సంతోషపడటం కాదు. నువ్వు అన్యుల కుటుంబంలో ఉన్నా, సేవకుని కుటుంబంలో ఉన్నా, సాక్షాత్తు నువ్వు సేవకుడు అయినా నీ విశ్వాసాన్ని దేవుడు పలు రకాలుగా పరిశోధిస్తాడు. ఆ పరిశోధించినప్పుడు నీ విశ్వాసం నిలబడలేదో, ఆ దేవుడు పరిశోధించినప్పుడు నీ గురి దేవుడి మీద లేదో, అనేక రకాలైన ప్రలోభాలకి నీ విశ్వాసాన్ని విడిచిపెట్టి లేరా? ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన వారు, ఒక లోక ఆశీర్వాదాన్ని బట్టి సన్నిధిని విడిచిపెట్టేసిన వారు అనేక మంది ఉన్నారు. ఏంటి బ్రదర్ అంటే, చాలండి, ఇంకా ఎన్నేళ్ళు చేసాం భక్తి, 10 ఏళ్ళు చేసాం, 15 ఏళ్ళు చేసాం, చాలండి, దేవుడు ఆశీర్వదించాడు, ఇక దీన్ని ఎంజాయ్ చేస్తాం. బాగా ఆలకించు. దేవుడు పరీక్షిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. ప్రతి హృదయ అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన కొలుస్తాడు. ఆయన ఎంత విశ్వాసం, నీలో ఎంత విశ్వాసం ఉంటే దానికి తగినట్టుగానే నీ జీవితం ముందంజలో ఉంటుంది. ప్రతి శోధనకి నువ్వు నిలబడగలిగిన విశ్వాసం నీకుంటే అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మరి అట్టి విశ్వాసం మనకు ఉందో లేదో మనం పరీక్షించుకోవాలి. ఆ విశ్వాసం మనలో ఉందో లేదో, ఒకవేళ మనకి ఏం జరగకపోవడానికి గల కారణం మనలో అల్ప విశ్వాసం. మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తే, మన విశ్వాసాన్ని దేవుడు పరిశోధిస్తే మన విశ్వాసం నిలబడలేకపోవడాన్ని బట్టే మనకేం జరగట్లేదేమో, మనం దీవించబట్టలేకపోతున్నామేమో ఆలోచించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.